హాయ్ అనిల్ నాయర్ హియర్. డిస్కౌంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ మోడల్. క్వశ్చన్లో ఏమన్నాడంటే సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు తక్కువ అవుతుంది అన్నాడు. కాన్సెప్ట్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు తక్కువ అవుతుంది సార్? సెల్లింగ్ ప్రైస్ మినిమం ఉండాలంటే నేను ఇచ్చే డిస్కౌంట్ మ్యాక్సిమం ఉండాలి. రైట్. అమ్మిన ధర ఎప్పుడు తక్కువతుంది? రైట్. డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చినప్పుడు. అమ్మిన ధర ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? డిస్కౌంట్ మినిమం ఉన్నప్పుడు. సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం ఉంటే డిస్కౌంట్ ఏంటి? మినిమం. ఈ కాన్సెప్ట్ కరెక్ట్గా మీకు అర్థమై ఉండాలి సార్. ఈ మూడు కేసులలో ఏది ఎక్కువ మనకేం కావాలి? సెల్లింగ్ ప్రైస్ మినిమం కావాలి అంటే డిస్కౌంట్ మ్యాక్సిమం వాల్యూ కనబడాలి. ఫస్ట్ కేసులో ఎంత ఉంది? 15 and 20 అంటే ఏ ప్లస్ బి. సక్సెసివ్ డిస్కౌంట్స్కి మనం యూజ్ చేసేది ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటూ బి డివైడెడ్ బై 100. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏ అండ్ బి ఇస్తే ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100. 35 మైనస్ 3 ఇది 32%. సెకండ్ వన్ ఏమో 2510 ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటూ బి డివైడెడ్ బై 100. 35 మైనస్ 2.5 32.5. థర్డ్ ఏంటి? 33. ఈ మూడిట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత సార్? థర్డ్ వాల్యూ. డిస్కౌంట్ మ్యాక్సిమం ఉంటే సెల్లింగ్ ప్రైస్ మినిమం అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? కేసు నంబర్ 3 అనేది ఈ క్వశ్చన్ని సాటిస్ఫై చేస్తుంది. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.